ఈ లెక్కలు చెప్పాడు రేవంత్ రెడ్డి వచ్చి, కిషన్ రెడ్డి వచ్చి చెప్పాడు ఈ లెక్కలు, లేకపోతే కేటీ రామారావు వచ్చి చెప్పాడు ఈ లెక్కలు. ఈ లెక్కలు మనమే చెప్పుకోవాలి. ఇలా ఇంత పత్రికలలో వచ్చేటువంటి లెక్కలు కూడా కాదు, మళ్ళీ పత్రికలలో మన బీసీ రైతు ఇది రాయడు ఆయన, చాలా జాగ్రత్తగా రైతు ఆత్మహత్య అంటాడు. మనమే సంపాదించుకోవాలి, మనమే డేటా గ్యాదర్ చేసుకోవాలి, మనమే రీసెర్చ్ చేసుకోవాలి. ఈ లెక్కలు వాళ్ళు చెప్తే మరి మా వాళ్ళు చచ్చిపోతుంటే మీరేం చెప్తుర్రా భయ్య అని అడుగుతారు కదా, అందుకే చెప్పనియరు అన్నట్టు. అందుకోసమే బీసీ రైతులారా, బీసీ కార్మికులారా, బీసీ మహిళలారా, బీసీ అడ్వకేట్లు, బీసీ డాక్టర్లు, బీసీ జర్నలిస్టులు, బీసీ మేధావి వర్గం ఎవరైతే ఉన్నారో ఈ లెక్కలన్నీ పక్కాగా మన వాళ్ళకి చేరాలి, ఏం జరుగుతుందో తెలవాలి. అందుకోసం చెప్తా ఉన్నా ఈ లెక్కలన్నీ. సో సోదరులారా, ఇది జరిగినటువంటి వాస్తవము. ఈ బాధలు పోవాలంటే మనకున్నది ఒకే ఒక్క మార్గం, ఇంకొక మార్గమే లేదు. బీసీలు ఈ రాజ్యాధికారంలోకి రావడమే. బీసీలు రాజ్యాధికారంలోకి రావడం అంటే తెలంగాణ రాజ్యాధికార పార్టీ నుంచి మాత్రమే సాధ్యం. 2028లో ఈ తెలంగాణ రాష్ట్రం పైన బీసీలు ఆ కుర్చీ పైన ఎక్కాల్సిందే. 1,00,000 కోట్ల రూపాయల బీసీ బడ్జెట్ సపరేట్ పెట్టాల్సిందే. అలాగే ప్రతి బీసీ కుటుంబానికి, భూమి లేని ప్రతి బీసీ కుటుంబానికి 2 ఎకరాల భూమి పంచాల్సిందే. ఈ తెలంగాణ రాష్ట్రం విముక్తి కావాల్సిందే.